స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. అంటే కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఒక సిచ్యువేషన్ని అంటే మనకి బాగా బాధ కలిగించినప్పుడు ఇంకొకటి మనకి అసలు ఆ సిచ్యువేషన్కి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక కొన్నిసార్లు మనం సైలెన్స్ అయిపోతూ ఉంటాం సార్. అలాంటప్పుడు మనకు ఒక ప్రాబ్లంకి మన సైలెన్స్ సొల్యూషన్ చెప్తుందంటారా? ఒక సిచ్యువేషన్కి మన సైలెన్స్ తోటి మన వాల్యూని మనం పెంచుకోవచ్చు అంటారా? సైలెన్స్ని అర్థం చేసుకోవడం రావాలి. ఇఫ్ యూ ప్రాక్టీస్ సైలెన్స్, ఫస్టే సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెన్స్ విల్ హెల్ప్ యూ. సైలెన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. ఓకే, ఎందుకు సైలెన్స్ ఇంపార్టెంట్ అంటున్నానంటే ఎంతోమందికి జస్ట్ ఆ సైలెన్స్లో ఆన్సర్లు వచ్చాయి. ఓకే, అలా కూర్చుని ఒక చోట ఆలోచనలన్నీ ఆగిపోయి తక్కువ సైలెన్స్లో చోటు పుట్టుకొస్తుంది. ఎప్పుడైనా అంతే, ఆకాశము నుంచి సైలెన్స్ నుంచే శబ్దం అలా పుడుతుంది. సో అందుకని మనం సైలెన్స్ని అర్థం చేసుకోవడము, సైలెన్స్తో గడపడము రావాలి. 3 రకాల సైలెన్స్లు ఉంటాయి జనరల్గా. ఒకటి ఔటర్ సైలెన్స్, అంటే మాట్లాడి వీడు అర్థం చేసుకోవడం వేస్ట్ అని అనుకుని ఒక సైలెన్స్ వస్తుంది. ఓకే, సో మాట ద్వారా అర్థము కాదు, అది ఒక నీచమైన స్టేజ్ అనమాట. అంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక నీచ రకమైన స్టేజ్ అంటారు. దాన్ని దాటి పైకి వెళ్తే, అంటే కొన్నిసార్లు వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము అన్నప్పుడు సైలెంట్ అయిపోయింది కాక ఇన్నర్ సైలెన్స్ ఒకటి ఉంటుంది. ఇన్నర్ ప్రశాంతతలో థాట్స్ అండ్ ఎమోషన్స్ వచ్చి ఒక నిస్పృహలో ఆగిపోతాం. ఓకే, ఆ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఆగినప్పుడు వచ్చే సైలెన్స్. థర్డ్, స్పిరిచువల్ సైలెన్స్. ఈ స్పిరిచువల్ సైలెన్స్లో వాంటెడ్గా మనం పాజ్ పెట్టుకుని అలవాటు చేసుకుని ఆ సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఎన్నో రకాల కొత్త విషయాలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే సైలెన్స్ ఎంత సైలెంట్గా ఉంటే అంత పరమాత్మకి దగ్గర అవుతూ ఉంటాము అంటారు. లోపల కూడా చాలా మదన నడుస్తుంటుంది కదా, టాకింగ్. దాన్ని ఎంత సైలెంట్ చేసుకోగలితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తాయి. ఎప్పుడైనా ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. పెద్ద గొడవ, బిగ్ గొడవ, జస్ట్ బికమ్ సైలెంట్. దాని నుంచి ఎన్నో రకాల ఆన్సర్లు ఈజీగా వస్తాయి. అండ్ అన్ని గొడవలకి కారణం మన మాట. చాలా రకాలుగా గొడవలకి కారణమయ్యేది మాట. మనం ఒకటి చెప్తాము, అవతల వాడు ఇంకోలా అర్థం చేసుకుంటాడు. అందుకే మా గురువుగారు అనేవారు, దెర్ ఈజ్ నో డైలాగ్, దెర్ ఈజ్ ఆల్వేస్ అ మొనోలాగ్ అని. మనమేదో చెప్తాం, వాడు దానికోసం ఆన్సర్ రెడీ చేసుకుంటాడు, దీని గురించి ఆలోచించడు. అందుకోసమే దెర్ ఈజ్ ఆల్వేస్ అ మొనోలాగ్. ఎవడి మాట వాడిదే, నేను కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ అని. అలాంటప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది. ఇది గనక మనకి అర్థమైపోతే సైలెన్స్ నుంచి ఫస్ట్ నేర్చుకోవాల్సింది అవాయిడింగ్ డిస్ట్రాక్షన్స్. సైలెంట్గా ఉన్నప్పుడు గుచ్చుతుంటాయి కొన్ని థాట్స్, చాలా థాట్స్. కొన్ని మనకి ఏవైతే రిపీటెడ్గా వచ్చి ఉన్నాయో గుచ్చుతాయి. వాటిని ముళ్ళు తీసినట్టు తీసి పక్కన పడేయాలి. ఆ థాట్ నాకొద్దు అని తీసి పక్కన పడేయాలి. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తామో, విచ్ ఇస్ ఒకరోజు నన్ను బాస్ ఏదో అన్నాడు అని వచ్చింది అనుకో మాట, అది రోజంతా అరే అట్లా ఎలా అన్నాడు అనిపిస్తుంది కదా, ఆ థాట్ని మెల్లగా తీసి పక్కన పెట్టాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్, నేను డైవర్ట్ చేస్తాను ఆ మైండ్ని అని ప్రాక్టీస్ చేస్తే, ఎప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే, అలా ఎవరైనా తిట్టినా, హర్ట్ చేసినా, వదిలేసినా, కష్టం వచ్చినా కూడా వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఏ కష్టమైనా లోపలే, బయట ఏమి ఉండదు. రోజులు గడిచిపోతూ ఉంటాయి, సమయం వెళ్ళిపోతూ ఉంటుంది, అన్నీ అయిపోతుంటాయి. బట్ ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాట ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది. సో సైలెన్స్లో ఉన్నప్పుడు ఆ డిస్ట్రాక్టివ్ పెయిన్ పాయింట్ని తీయగలగాలి. ఇది ఈజీ బై ప్రాక్టీస్. యాక్చువల్గా డిస్ట్రాక్టింగ్ పెయిన్ పాయింట్ని మీరు రాసుకుని దాన్ని ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఫాలో అయ్యి దాన్ని పడేయచ్చు, తీసి పడేయచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. సెకండ్ వచ్చేసి, ఒకవేళ కనుక మీకు ప్రాక్టీస్ చేయాలనిపిస్తే స్టిల్నెస్ చెప్పనా మీకు. ఎప్పుడైనా మీకు కుదిరితే రోజులో ఒక 5 నిమిషాలు స్లో మూమెంట్ ప్రాక్టీస్ చేయండి. మన చేసే యాక్షన్ సార్, యాక్షన్, ఎనీ యాక్షన్. ఇట్లా అంటున్నామా, అది స్లోగా, స్లో నెక్ మూమెంట్ చేయండి. ఎంత స్లో చేయగలుగుతారు అంటే, మూవ్ అవుతున్నామా లేదా అని ఎలా అయితే మనము ఆలోచిస్తాం అలాగా స్లోయెస్ట్ మూమెంట్ ప్రాక్టీస్ చేయండి. ఇది చైనీస్ ఫిలాసఫీలో, జెన్ ఫిలాసఫీలో ఇక్కడ చాలా బాగా వర్కౌట్ చేస్తారు. వాళ్ళు దే జస్ట్ మూవ్ విత్ ద ఎనర్జీ, స్లో ఎనర్జీతో స్లోగా మూవ్ అవుతుంటారు. ఈ స్టిల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మన చాలా థాట్స్ సైలెంట్ అయిపోతుంటాయి. సో ప్రాక్టీస్ స్టిల్నెస్, ఎంత కుదిరితే అంత స్టిల్నెస్ ప్రాక్టీస్. స్లోలీ కన్ను రెప్పలు కూడా మెల్లిగా అది ప్రాక్టీస్ చేయండి. స్లోలీ ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక మెథడ్ ఆఫ్ స్టిల్నెస్. దీని థర్డ్ మెథడ్ ఉంది. ఈ థర్డ్ మెథడ్లో
ఈ సైలెన్స్ ఎక్కడ ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి తీసుకుంటున్నాం. ఊపిరి తీసుకున్నప్పుడు బ్రీద్ ఇన్కి బ్రీద్ అవుట్కి మధ్యలో ఒక తిన్న గ్యాప్ ఉంటుంది. దాని మీద అబ్జర్వ్ చేయాలి. ఓకే, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్కి మధ్యలో ఒక గ్యాప్, ఆ సైలెన్స్ని. తర్వాత ఓం ఓం అన్నప్పుడు ఒక మంత్రానికి మధ్యలో గ్యాప్. దాన్ని ఎంత మీరు ఆ క్షణంలో ఉండే ప్రయత్నం చేస్తే అంత సైలెన్స్ మీ బాడీలోకి వస్తుంది. ఓకే, ఇది సెకండ్ మెథడ్, మంత్ర మధ్యలో గ్యాప్. థర్డ్ మెథడ్ అంటే ఇనీషియల్గా బిగినింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాలి అనుకుంటే పొద్దున్నే సన్ లైట్ రాకముందు చీకటిగా ఉన్నప్పుడు ఆ మధ్యలో గ్యాప్ని పట్టుకోవాలి. ఓకే, పొద్దునే సపోజ్ రేపు పొద్దున సూర్యాస్తమయము 6:02 అని ఉందనుకో, 5:45కి వెళ్ళి కూర్చోండి. జస్ట్ అబ్జర్వ్ ఎప్పుడు టక్కున లైట్ పెరుగుతుంది, ఆ మధ్యలో గ్యాప్, ఆ థిన్ లైన్ ఉంటుంది, వేరే వస్తుంది లైట్ వస్తుంది, టక్మన్ మొత్తం లైట్ వచ్చేస్తుంది. అలాగా గ్యాప్ని అబ్జర్వ్ చేయడం. ఆర్ ఎక్కడైనా చుక్క వాటర్ పడుతుంటే ఆ వాటర్ డ్రాప్కి మధ్యలో గ్యాప్ అబ్జర్వ్ చేయడం. ఇలాంటి చిన్న ప్రాక్టీసెస్ వల్ల స్టార్టింగ్లో ఎవరైనా బాగా మదన పడుతున్నారు, రగిలిపోతున్నారు, థాట్స్ మీద థాట్స్ వస్తున్నాయి, ఇలాంటి చిన్న ప్రాక్టీసెస్ చేయొచ్చు. ఓకే, ఇక ఫైనల్ 4th పాయింట్ చెప్పి ఎండ్ చేస్తాను. 4th పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే మొత్తము పాయింట్ని ఒక సింగిల్ మాటలో చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినకుండా మీరు బెయిన్ సైలెన్స్, వాళ్ళు ఎలాగైనా తీసుకునేయండి, నా పాయింట్ నేను చెప్పేస్తాను అంతే. అవతల వాడి ఆన్సర్ ఏంటి దాన్ని నేను అర్థం చేసేసుకుని నేను నిజం అనుకున్న పాయింట్, సత్యముని నమ్మి ధర్మ మార్గంలో ఒక మాట, అది నేను చెప్పాలి అనుకున్నా, నువ్వు చేసింది తప్పు, ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకోండి. వాడు ఎంత హర్ట్ అవుతాడు, వాడు కొడతాడా, తిడతాడా, అరుస్తాడా అనవసరం. నేను ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను చెప్పి సైలెంట్ అయిపో. దట్ విల్ గివ్ యూ ఎనార్మస్ స్ట్రెంగ్త్. ఇది గనక నిజంగా తెలుసుకుని ప్రాక్టీస్ చేయగలిగితే నిశ్శబ్దం నుంచి ఒక స్టేజ్ వచ్చాక పెద్ద వాళ్ళు చెప్పడానికి ఏముండదు, బికాస్ అర్థం చేసుకునేవాడు ఉండడు. ఎవడికో అర్థం చేయించుకోవాలని ట్రై చేసిన రోజులు మాటలు మిగులుతాయి, నిజంగా అర్థం కాదు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది క్వశ్చన్స్ అడిగి ఈయన ఏం చెప్పడు అంటే, చెప్తా అంటే కూర్చుంటారు. ఒక 10 రోజులు 15 రోజులు అయ్యాక దే విల్ నో ద ఆన్సర్. మనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎంత వెతుకుతూ ఉంటే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందుకని సైలెన్స్ని, నిశ్శబ్దాన్ని నిజంగా అర్థం చేసుకోవడం వస్తే నిశ్శబ్దంలో చాలా ఉన్నాయి. శబ్దమే కాదు, నిశ్శబ్దంలో కూడా ఒక మాట ఉంటుంది, సౌండ్ ఉంటుంది. వర్డ్స్ ఆఫ్ సైలెన్స్ అని నిశ్శబ్దంలో ఉన్నప్పుడు భగవంతుడే మాట్లాడతాడు. సో మేబీ యూ షుడ్ ట్రై ఆల్ దిస్. డెఫినెట్గా సార్. నిజంగా చాలా మందికి కూడా ఈ సైలెన్స్ వీడియో అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్, మీరు చెప్పిన ఈ 3-4 టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకరికి పనిచేస్తుంది, ఇంకొకరు పనిచేస్తుంది. బట్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం, అది రిలేషన్షిప్లోనే కావచ్చు, లేదంటే నాకు సొల్యూషన్ దొరకాలి అనుకునే వాళ్ళకి కూడా మీరు చెప్పిన ఈ 4 కనుక ఖచ్చితంగా పాటిస్తే డెఫినెట్గా ఆ సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ఏ కష్టమైనా కానీ ఇక్కడ సైలెంట్ అయిపోయి దొరుకుతున్నారు డెఫినెట్గా. అండ్ లాస్ట్గా మీరు అన్నారు సార్, మీరు కన్వే చేయాలి. బికాస్ మనకు ఉంటుంది, నేను కన్వే చేయాలని, కానీ కన్వే చేసిన తర్వాత ఆన్సర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది బాగా పనిచేస్తుంది. అది కనుక మనము ఐస్ని, నోస్ని అన్నిటినీ కంప్లీట్గా బ్లైండ్గా పెట్టుకొని కనుక మనం ఉంటే ఖచ్చితంగా మనం కన్వే చేసినట్టు ఉంటుంది. వాళ్ళ రియాక్షన్తో మనకి సంబంధం లేదు. సూపర్, గ్రేట్ ఐడియా సార్, నాకు చాలా నచ్చింది. నేను ఈసారి నుంచి ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.